హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఓజీ సినిమా గురించి జస్ట్ యాజ్ ఎ ఫ్యాన్గా ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎవ్వరూ కూడా వెయిట్ చేయొద్దు, ఇంకా వెళ్ళిపోండి సినిమాకి. ఈరోజు నువ్వు ఓజీ డే కింద కన్సిడర్ చేస్తున్నారు చాలామంది, ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ అండ్ చాలామంది ఎంప్లాయీస్ కూడా. సో దట్ ఈస్ మస్ట్. వై? బికాస్ డైరెక్టర్ సుజిత్ అనేవాడు ఒక డైరెక్టర్ కన్నా ముందు ఫ్యాన్ డైరెక్ట్ చేసి ఒక సినిమా తీస్తే ఎంత బాగుంటుంది అనేది సుజిత్ ప్రూవ్ చేశాడు. సుజిత్ బాయ్, హ్యాట్స్ ఆఫ్. నువ్వు ఇచ్చిన ఎలివేషను ఏ హీరోకి నేను చూడాల, అంత బాగా చేసావు. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సినిమాటిక్ స్టాండర్డ్లో నువ్వు ఇచ్చిన ప్రజెంటేషన్ గురూజీకి ఇప్పటికి వచ్చి ఎవరు ఇచ్చుంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంటేషను ఈ సినిమాలో చూస్తారు. సో సినిమా మాత్రం చాలా బాగుంది. మీరందరూ వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. సినిమా ప్రీవియస్ సినిమా ఎఫెక్ట్ దీని మీద పడిద్దేమో అనుకుంటున్నారు చాలామంది. నో, అసలు ఈ సినిమా ఒక వేరే లెవెల్. హాయ్ గైస్, ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సో మా ఫ్రెండ్ రివ్యూ కూడా తీసుకుందాం. నేను కలిసి సినిమా చూసాం. సో మా ఓడి మాటల్లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి. ప్రతి సీన్ కూడా ఎలివేషన్ చాలా బాగుంటాయి అండ్ ప్రతి షాట్ కూడా మూవీని హైప్ తెచ్చేలా ఉంటాయి. మూవీ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి మీకు. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఓజీ అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోండి. ది రియల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్. సుజిత్ అన్న, హ్యాట్స్ ఆఫ్. నువ్వు తీసిన ప్రజెంటేషన్ అవసరం, మామూలుగా లేదు సినిమా. అసలు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో చూపించావు. ప్రతి షాట్ చాలా క్లీన్గా, చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసావు. పవన్ కళ్యాణ్ స్టైల్ని ఏ రేంజ్లో పెట్టావు అనేది ఒక అద్భుతం అది. సో గాయస్, త్వరగా టికెట్లు బుక్ చేసుకోండి, సినిమాని చూడండి. చాలా అద్భుతంగా ఉంది. మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది సినిమా. డైరెక్టర్ తీసిన విజువల్స్కి తమ్మన్ బాగా న్యాయం చేశాడు. తమ్మన్ ఇచ్చిన మ్యూజిక్ బీజిఎంకి అసలు థియేటర్లన్నీ ఊగిపోతాం. తమ్మన్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం మాస్టర్ పీస్. సో నాకైతే ఆ విజువల్స్కి ఆ బీజిఎం వస్తున్నప్పుడు థియేటర్లో జనాలు ఎవరు సీట్లో లేరు. సో ఈ సినిమాని ఈ లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాను, కానీ అంతకు మించి మునిపెన్నుడు చేయను ఒక సెటిల్డ్ యాక్టింగ్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. నేను నైట్ బెనిఫిట్ షోకి అనుకున్నా, రెయిన్ ఉండడం వల్ల ఆ టికెట్స్ మా ఫ్రెండ్స్కి ఇచ్చాం. సో మార్నింగ్ షోకి ఎస్విసి ఏలూరు థియేటర్కి వెళ్ళాం. సో చాలా అద్భుతంగా ఉంది సీన్, చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈరోజు నాకు ఎస్విసి మార్నింగ్ షో దొరికింది, నేను వెళ్ళాను, చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను. సో సినిమా అవ్వగానే ఈ వీడియో చేస్తున్నాను. సో అంత బాగా తీశారంటే ఒక పవన్ కళ్యాణ్ ఎలా ఎవరు చూపించలేదు అన్న ప్రజెంటేషన్తో తీశాడు. నాకైతే విపరీతంగా నచ్చేసింది. సో మీరందరూ కూడా వెళ్ళి చూడండి. ఏలూరు థియేటర్లన్నీ చాలా హౌస్ఫుల్తో నడుస్తుంది. ఏలూరులో సినిమా టాక్ కూడా పీక్స్ ఉన్నాయి. సో నైట్ నుంచి షోస్ కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి ఏలూరులో అన్ని స్క్రీన్స్. సో చాలామంది చాలా రకాలుగా రివ్యూ ఇవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ మై రివ్యూ. సినిమా నాకైతే పీక్స్గా నచ్చింది. సో కొంతమందికి ఇంకోలా నచ్చొచ్చేమో, ఇంకోలా యావరేజ్ అని చెప్పొచ్చేమో. నాకైతే పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలి అనే ఒక ఫీల్ ఉంది ఇంటి వరకు. సో ఆ ఫీల్తో చూశాను, నాకైతే బాగా అనిపించింది. నా రివ్యూ మాత్రమే ఇది, నాకైతే బాగా నచ్చింది. నేను ఎవరికి కంపారిజన్ చేయట్లా, నేను చూసి నాకు అనిపించిన ఫీల్ అయితే మీకు షేర్ చేస్తాను. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సో డోంట్ కంపేరింగ్ విత్ అదర్స్. మీరు కూడా చూసి మీ కామెంట్ని కూడా పోస్ట్ చేయండి. సో కొంతమంది పర్సెప్షన్ యావరేజ్ అనిపించవచ్చు, కొంతమంది పర్సెప్షన్ హిట్ అనిపించవచ్చు. నాకు అనిపించింది మాత్రం బాగుంది, చాలా బాగుంది. సో ఇటువంటి గ్యాంగ్స్టార్ మూవీస్లో స్టోరీ పీక్స్గా ఏమీ ఉండదు. జస్ట్ ఒక గ్యాంగ్స్టార్గా ఉండే సెనారియోస్ మూవీస్ చాలామంది చూసాం మనం. అలాంటి మూవీస్లో ఇది ఒకటే. సో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలి అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటాడో ఆ ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ మూవీ తీశాడు. అక్కడ నాకు ఈ సినిమా అనేది బాగా కనెక్ట్ అయింది. ఆ ఫ్యాన్ మేడ్ ఫిల్మ్ ఇది. సో నో వర్డ్స్, మీరు వెళ్ళండి, మీరైతే మంచి ఫీల్తో వస్తారు. సౌండ్ సిస్టమ్ బాగున్న థియేటర్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే సౌండ్ సిస్టమ్ బాగాలేదంటే ఒక థియేటర్లో, అక్కడ వెళ్ళి చూస్తే అంత ఫీల్ రాలేదురా నాకు అన్నాడు. సో నేను వెళ్ళింది ఏలూరులో ఎస్విసి సినిమాస్. అద్భుతంగా ఉంది సౌండ్ సిస్టమ్. నాకైతే ఆ సౌండ్ సిస్టమ్తో మూవీ చూస్తే పిచ్చి పీక్స్ అనమాట. సో అంత లెవెల్లో నాకు నచ్చింది సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలి అనుకున్నామో అలా చూపించాడు సుజిత్. డైరెక్టర్ అంటాం కన్నా ఒక ఫ్యాన్ అంటాం బెటర్. సో ఫ్యాన్ మేడ్ ఫిలిం, ప్లీజ్ వాచ్ ఇమీడియట్లీ. మంచి క్యామియోస్ ఉన్నాయి.
ప్రతి 2 నిమిషాలు 3 నిమిషాలకు ఒక క్యామియో రిలీజ్ అవుతాం. సో ఒక్కొక్క కొత్త స్టార్ వచ్చి కనబడుతూ ఉంటాడు. సో మీరు చూసిన బ్యాటింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న సీన్కి కూడా ఒక వాల్యూ ఉన్న పర్సన్స్ని అయితే పెట్టారు. సినిమా అయితే సూపర్ హిట్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. డోంట్ ఫర్గెట్ ఓజీ డే ఈరోజు. సో సినిమా మాత్రం పీక్స్. భయ్యా తమన్ భయ్యా ఎలా కొట్టావు భయ్యా, మ్యూజిక్ ఏంటి భయ్యా, అసలు ఆ సౌండ్ సిస్టమ్కి తమన్ ఇచ్చిన మ్యూజిక్కి థియేటర్స్ అన్నీ ఊగిపోతున్నాయి అంటే నమ్ముతారా? సో తమన్ హ్యాట్సాప్, సుజిత్ డబుల్ హ్యాట్సాప్. యువర్ డైరెక్షన్ అండ్ ఒక వే ఆఫ్ ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సెటిల్డ్గా, చాలా హోందాగా, చాలా రిచ్గా చేసిన యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.